ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. పెద్దలు ఊరికే చెప్పలేదు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులతోనే అంతం చేసే ప్రక్రియ గడిచిన 2 సంవత్సరాలు ఊపందుకుంది. లష్కరే తోయబా ఉగ్రవాదులు భారతదేశంలో ఉగ్రవాదులను చొప్పించి, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి, సరిహద్దులు దాటించి, వారికి ఆయుధాలు అందించి, పహల్గాం లాంటి తీవ్రమైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. పాకిస్తాన్లో టెస్ట్ వేస్తూ ఉన్నారు. వారిని మరి నిర్మూలించాలంటే సాధ్యం కాదు. అందువల్ల భారత్ అనుసరిస్తున్న కొన్ని విధానాలు, అంటే ఇది భారత ప్రభుత్వం నేరుగా మేము చేస్తున్నామని ఎక్కడ చెప్పదు. గడిచిన 3 సంవత్సరాల్లో పాకిస్తాన్లో 8 మంది ఎల్ఈటి కీలక నేతల్ని గ్యాంగ్స్టర్స్ హతమార్చారు. మరి వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అందామా, ఉగ్రవాదులు అందామా, వాళ్ళకి మనం ఒక పేరు పెట్టలేం. బిలాల్ ఆరిఫ్ సలాఫీ కీలక నేత, లష్కరే తోయబాలో చాలా కీలక నేత. మార్చి 21, 2026 ఖతమైపోయాడు. ఇక అమీర్ హజ్మా, లష్కరే తోయబా ఫౌండింగ్ మెంబర్. రజుల్లా నిజామని ఆలియాస్ సైఫుల్లా, వీరిని మట్టుబెట్టారు గ్యాంగ్స్టర్స్. సమీపం నుంచి కాల్పులు జరిపి మట్టుబెట్టారు. తాజాగా ఎల్ఈటికి సంబంధించిన మరో కీలక నేత త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు, కానీ అదృష్టవశాత్తు రెండోసారి కూడా ఎస్కేప్ అయ్యాడు. అంటే ఈ ఉగ్రవాది ఎస్కేప్ కావడంలో ఎంత నిపుణుడో మనం అర్థం చేసుకోవచ్చు. షూట్ అట్ సైట్ దగ్గర అతి సమీపం నుంచి కాల్పులు జరిపినా కూడా తప్పించుకున్నా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లష్కరే తోయబాలో దాదాపు కీలక నేతలంతా ఖతమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో లష్కరే తోయబాకు చెందిన కీలక నేత కుటుంబ సభ్యులు మొత్తం ఖతమయ్యారు, కానీ ఆ కీలక నేత మాత్రం ఎస్కేప్ అయ్యారు. రాబోయే కొద్ది రోజుల్లో లష్కరే తోయబాని మొత్తాన్ని తుడిచివేసేందుకు భారత్ ఒక అద్భుతమైన ప్రణాళిక, ఆపరేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతా ఉంది. ఆ ఆపరేషన్ ఏంటి, దాని కథ ఏంటి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.